లోకి దూసుకెళ్తున్న విజయ్ కి ఓ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట బ్రేకులు వేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత సెన్సార్ వివాదంలో చిక్కుకున్న జననాయకన్ సినిమాతో జనంలో మళ్లీ పేరు జోరుగా వినిపిస్తోంది. విజయ్ తన సినీ కెరీర్ లో చివరి చిత్రంగా ప్రకటించిన సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు సృష్టిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు కోలీవుడ్ లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. రాజకీయ కారణాల వల్లే కావాలని సినిమాని అడ్డుకుంటున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ పరిణామంతో విజయ్ కు ప్రజల్లో అనూహ్యమైన సానుభూతి తెచ్చిందన్నది టాక్. ఇక విజయ్ చుట్టూ ఇప్పుడు సిబిఐ ఉచ్చు బిగుస్తుందన్న సంకేతాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కరూరు తొక్కిసలాట ఘటనపై సిబిఐ సుదీర్ఘంగా విచారించింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ముందు ముందు అసలు సీన్ వేరే ఉంటుందని లీకులు వచ్చినట్టు తెలుస్తోంది. విజయ్ తమ తప్పు లేదని చెప్పినా అభియోగాలను ధృవీకరించే బలమైన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయనే సంకేతాలను దర్యాప్తు సంస్థలు ఇస్తున్నాయి. ఇక్కడ బీజేపీ కూడా గేమ్ ప్లాన్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే తర్వాత జరిగే విచారణలో అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే ఊహాగానాలతో చెన్నై పాలిటిక్స్ వేడి పుట్టిస్తున్నాయి. ఇది కేవలం విచారణ మాత్రమే కాదు, విజయ్పై ఒత్తిడి పెంచి తమ దారిలోకి తెచ్చుకునే ఎత్తుగడగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. విజయ్ను అన్నా డీఎంకే, బీజేపీ కూటమిలోకి రావాలని ఇటీవల తమిళనాడుకు వచ్చిన అమిత్ షా సిగ్నల్స్ పంపారు. ఇక సిగ్నల్స్ వివాదంలో ఆశ్చర్యకరంగా సీఎం స్టాలిన్ సహా ఇతర పార్టీల నేతలు కూడా ఎంట్రీ అయ్యారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని స్టాలిన్ కామెంట్ చేశారు. అయితే కాంగ్రెస్ పెద్దలు కూడా విజయ్తో టచ్ లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. డీఎంకేతో సీట్ల పంచాయతీ వస్తే విజయ్తో కలిసి వెళ్లాలని కాంగ్రెస్ క్యాంప్ భావిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలా రెండు వైపుల నుంచి ఆఫర్ రావడంతో విజయ్ కూడా సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అందరికలు విజయ్ తీసుకునే నిర్ణయంపైనే ఉన్నాయి. ఇక సిబిఐ ఒత్తిడికి తలొగ్గి బీజేపీతో పొత్తుకు సై అంటారా, లేక మొండిగా పోరాడి జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడతారా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ విజయ్ బీజేపీతో చేతులు కలిపితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అలా కాకుండా అరెస్టును ఎదుర్కోవాలని నిశ్చయించుకుంటే అది ఆయనకు ప్రజల్లో సానుభూతిని తెచ్చిపెట్టవచ్చు, లేక పరువు కూడా పోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ మర్డర్ కేసు బుక్ అయితే అసలుకే మోసం వస్తున్న వాదన కూడా ఉందంటున్నారు. అయితే బలమైన సాక్ష్యాలున్నాయని సిబిఐ నుంచి లీకులు వస్తున్న తరుణంలో విజయ్ ఈ రాజకీయ చంద్రంగంలో ఎలా పావులు కదుపుతారో అన్నది మాత్రం ఉత్కంఠగా ఉంది. తన సినిమాకు సెన్సార్ ఆటంకాలు వచ్చినా విజయ్ మాత్రం నోరు మెదపడం లేదు. తొక్కిసలాట కేసులో తననే విలన్ గా చేసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వస్తున్నందున బీజేపీపై నోరు మెదపడం లేదని తెలుస్తోంది. టీవీకేలో కూడా కొంతమంది బీజేపీతో పొత్తు మంచిదేనని చెబుతున్నట్లు తెలుస్తోంది. డీఎంకే వంటి ప్రధాన పార్టీలను ఎదుర్కోవాలంటే కేంద్ర ప్రభుత్వం అండ ఉండాలని ఒక వర్గం భావిస్తుంటే బీజేపీతో పొత్తు విజయ్ స్వతంత్ర అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందని కొందరు సన్నిహితులు హెచ్చరిస్తున్నారు. ఇలా విజయ్ తమిళనాడులో సెంటర్ ఆఫ్ యాక్షన్ గా మారారా? రాజకీయాలని విజయ్ చుట్టూ తిరుగుతున్నాయా? కాంగ్రెస్ తో పాటు బీజేపీకి తలపతి కావాలా? డీఎంకేతో కాంగ్రెస్ కు సీట్ల షేరింగ్ కుదురుతుందా? విజయ్ తో జత కట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైందా? కాంగ్రెస్ డీఎంకే విడిపోతే లాభం ఎవరికి? విజయ్ తో బీజేపీ వెళితే లబ్ధి ఎవరికి? రైట్ గా ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి మనం చూస్తున్నాం విజయ్ చుట్టూ అయితే తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా తిరుగుతున్నాయో దీనికి సంబంధించి డీటెయిల్స్. రైట్, థ్యాంక్ యూ సోనీ. చూస్తున్నాం మనం తమిళనాడులో అసెంబ్లీ రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా కూడా విజయ్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా తమిళనాడు రాజకీయాల్లో అన్నా డిఎంకేకి మధ్య కూడా మెయిన్ వర్సెస్ ఉంటుంది. ఎప్పటి నుంచో కూడా బీజేపీ కూడా అక్కడ బాగా వేయాలని చూస్తోంది. ఇప్పుడు టీవీకే పార్టీ మన విజయ్ స్థాపించారు. సో టీవీకే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, కరూరు ఘటన జరిగినప్పుడు చాలా మంది వరకు 40 మంది వరకు ఆ స్టాంపేడ్ లో చనిపోయారు. ఇప్పటి వరకు కూడా సిబిఐ చుట్టూ ఆయన 2-3 సార్లు హాజరయ్యారు. సో సిబిఐ ఉచ్చు బిగుస్తుందన్నట్టు కథనాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ బీజేపీతో ఒక వెళతారు. ఎందుకంటే గతంలో కూడా బీజేపీపై చాలా వరకు విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఈడీ పైన కానీ పరోక్షంగా కూడా విమర్శలు చేశారు కేంద్ర ప్రభుత్వం పైన. సో ఈ చెప్పలేము, అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎవరు శాస్త్ర మిత్రులు ఉండరు, శాస్త్ర శత్రువులు ఉండరు. ఈ నేపథ్యంలో విజయ్ ఎవరితో జత కడతారు అంటే తన రాజకీయ లాభం కోసం కూడా విజయ్ ఎవరితోనే జత కడతారా, లేకపోతే ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల బట్టి కూడా కాంగ్రెస్ అలయన్స్ లో ఉంది డిఎంకేతో, బట్ సీట్ల షేరింగ్ విషయంలో కొంత వాళ్ళకి గ్యాప్ వస్తున్న నేపథ్యంలో విజయ్తో ఒక రకంగా కూడా మైత్రికి చేసుకోవాలి విధంగా కాంగ్రెస్ కూడా పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి తులసిరెడ్డి గారు. రైట్, మొత్తంగా కూడా తమిళనాడులో అసెంబ్లీ రాజకీయాలు విజయ్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి.
ప్రధానంగా కూడా ఇప్పుడు చూస్తున్నాం అక్కడ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదు సౌత్ లో తమిళనాడులో. అంటే ఇప్పటికి స్టార్ క్యాంపెయినర్ స్టార్ గా కూడా చాలా వరకు విజయ్ ఉన్నారు, ఆయనకి చాలా ఇది ఉంది. సో ఈ నేపథ్యంలో కొంచెం విజయ్ తో వెళితే ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే డిఎంకే తో పార్టీ పొత్తుల్లో చూసుకుంటే సీట్ల షేరింగ్ లో కూడా అక్కడ కొంత వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా మీరు అడుగుతున్న సీట్ల వరకు కూడా ఇవ్వనట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి విజయ్ తో కలిసి వెళ్లే ఆలోచనలో ఉందా కాంగ్రెస్ పార్టీ? ఇది పూర్తిగా చెప్పలేము, కానీ నాకు తెలిసి కాంగ్రెస్ డిఎంకే పొత్తు కంటిన్యూ అయ్యే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర పరిస్థితే కాకుండా దేశం పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఓవరాల్ గా ఇండియా కూటమిలో ఇంతవరకు ఉన్నారు కాబట్టి ఆ కోణంలో కూడా కాంగ్రెస్ ఆలోచించాల్సి వస్తుంది. కేవలం ఒక్క తమిళనాడు గురించే కాకుండా ఆ కోణం డిఎంకే వచ్చేసి వాళ్ళ యాంగిల్ ఆలోచిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ కోణంలో కూడా మిగతా రాష్ట్రాల ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది, డిఎంకేతో దూరం అయిపోతే అనేది కూడా ఆలోచిస్తుంది. కాబట్టి నాకు తెలిసి కాంగ్రెస్ డిఎంకే పొత్తు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాకపోతే అంటే కొద్ది సీట్ల కాడ కాంగ్రెస్ వార్తల ప్రకారం 40 సీట్లు అడుగుతుంది, వాళ్ళు 32 సీట్లు ఇస్తామనే కాడ ఉన్నట్టుంది. కాంగ్రెస్ 38 సీట్లనే కావాలంటుంది. కాబట్టి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి 40కి 32కు 38కి 32కు మధ్య. కాబట్టి సీట్ల సంఖ్య కాడ అది పరిష్కారం కావచ్చు అనేది ఒకటి. రెండవది కాంగ్రెస్ ఏమంటే రేపు అధికారానికి వస్తే మంత్రివర్గంలో కూడా భాగస్వామ్యం కావాలా. ఈ రెండు ప్రధానంగా ఉన్నట్టుంది. ఒకటి సీట్ల సంఖ్య కాడ, రెండవది వచ్చేసి మంత్రివర్గంలో భాగస్వామ్యం కాడ. కాబట్టి రెండు డిమాండ్లకు డిఎంకే కూడా దగ్గర దగ్గర ఒప్పుకునే అవకాశాలు ఉంటాయి. భాగస్వామ్యం వచ్చేసి అధికారానికి వచ్చినా కదా ఏం ఇబ్బంది ఏముంటుంది, ఒప్పుకోవచ్చు. రెండవది ఇక్కడ కూడా వచ్చేసి సీట్ల సంఖ్య కాడ పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి, తేడా గ్యాప్ ఎక్కువ లేదు కాబట్టి అడ్జస్ట్ కావచ్చు అనేది అభిప్రాయం. అందులో జాతీయ స్థాయిలో ఒక ఎస్టాబ్లిష్డ్ మిత్రపక్షంగా ఒడిదుడుకు తట్టుకుంటూ నిలబడింది కాబట్టి ఇండియా కూటమిలో డిఎంకే. ఎందుకంటే అది డిఎంకే కూటమి దూరం అయితే రేపు లెఫ్ట్ పార్టీస్ కానీ, ఎస్పీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కోణంలో వాళ్ళు ఆలోచించే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను అనుకోవడము కాంగ్రెస్ డిఎంకే పొత్తు కొనసాగుతుంది అనుకుంటున్నాను. కాకపోతే ఏమంటే ఆ సీట్ల కాడ కొంచెం అడ్జస్ట్ అయితే అనుకుంటాను. విజయన్ పరిస్థితి ఏమంటే విజయన్ ఏమో వచ్చేసి కాంగ్రెస్ తో డెఫినెట్ గా వచ్చేసి ఆయన సైద్ధాంతిక పరంగా మాది కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా ఒకటని చెప్తున్నాడు కాబట్టి విజయన్ ఏమో సిద్ధంగా ఉన్నట్టుంది. కానీ పోనీ విజయన్ డిఎంకే కాంగ్రెస్ కలిసి ఉంటాయంటే ఆ పరిస్థితి మన లేదు. విజయన్ వచ్చేసి మాకు రాజకీయ శత్రువు డిఎంకే, సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని చెప్తా ఉంది. విజయన్ ఇంతవరకు వచ్చేసి రాజకీయ శత్రువు డిఎంకే, సైద్ధాంతిక శత్రువు బీజేపీ అంటారు. కాబట్టి టీవీకే డిఎంకే కాంగ్రెస్ కలిసే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి ముక్కోన పోటీ ఖచ్చితంగా ఉంటుంది. అటు డిఎంకే కూటమి, ఏడిఎంకే కూటమి అండ్ టీవీకే కూటమి. కాంగ్రెస్ వచ్చేసి రెండింటికి అవకాశం ఉంది, కానీ టీవీకే కూటమికి డిఎంకే కూటమికి నాకు తెలిసి డిఎంకే కూటమికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బహుశా తెగదెంపులు రావు అనుకుంటున్నాను. రైట్. శంకరుల రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుండి. రైట్. గతంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా విజయ్ ఈడీ సిఐడి కూడా దుర్వినియోగం చేస్తుంది, దీనికి సంబంధించి కూడా విమర్శలు చేశారు. సో అండ్ తమిళనాడులో బీజేపీకి ఇప్పటి వరకు కూడా ఒక మాస్ యాక్సెప్టెన్స్ అయితే లేదు. ఇప్పుడు అలియన్స్ లో అన్నాడీఎంకేతో ఉన్నారు, సో అమ్మ లేదు, ఆ లెగసీ ఏదో కంటిన్యూ అవుతుంది. బట్ సీట్ల షేరింగ్ విషయంలో కూడా కొంత మీకు వాళ్ళకి ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పటికీ అంటే స్టాంపేడ్ విషయంలోని వెళ్తున్నారు, సిబిఐ విచారణకి విజయ్ వెళ్తున్నారు, హాజరవుతున్నారు. సో ఆయనకు ఒక ఉచ్చు బిగుస్తుందన్న నేపథ్యం కూడా ఒక బయటకి చిన్న లీక్లు వస్తున్నాయి. విజయ్కి మీ పార్టీ అవసరం ఉందా, లేకపోతే మీకు విజయ్ పార్టీ అవసరం ఉందా? ఎవరికి ఎవరు అవసరం ఉందంటే ఏం చెప్తారు? నమస్తే అమ్మా, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు రెడ్డి గారికి, ఐ న్యూస్ ప్రేక్షకులకి అందరికి నమస్తే. మీరు మాట్లాడుతున్న బ్యాక్గ్రౌండ్ ఏదో వాయిస్ వస్తా ఉంది, అదే క్రాస్ టాక్ వస్తుంది, బాగా వస్తా ఉంది, అది అర్థం కావట్లేదు. బట్ స్టిల్ నాకు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే తమిళనాడులో విజయ్ కి అవసరం బీజేపీ ఉంటుందా, లేకపోతే బీజేపీ అవసరం విజయ్కి ఉంటుందా అని చెప్పేసి మీరు అడిగినట్టుగా నాకు అర్థమవుతున్నది. మా భారతీయ జనతా పార్టీ అనేది నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలకు అవసరం ఉంటుంది. జాతీయ పార్టీలతో కొత్త అనేది ప్రాంతీయ పార్టీలకు అవసరం ఉంటుంది, కానీ జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీ అవసరం ఉండదు. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతకంటే ముందు నుంచే ఈ పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వకన్నా ముందు నుంచే భారతీయ జనతా పార్టీ అనేది తమిళనాడులో
మేము మా యొక్క మేము ఎప్పటి నుంచో ఉన్నాం, తమిళనాడులో ఉన్నాం. విజయ్ ఒక స్టార్, ఒక ఫిలిం స్టార్ అయ్యి తర్వాత తను నాకు డిస్టర్బెన్స్ చాలా వస్తుందా, మనకేం మాకు వినిపించట్లేదు. బట్ పీసీఆర్ ఒక్కసారి చెక్ చేయండి. మొత్తానికి మేము అన్నాడీఎంకేతో ఎన్నో సంవత్సరాలుగా అన్నాడీఎంకేతో మేము ప్రభుత్వంలో కొనసాగినాము. దాని తర్వాత కూడా తమిళనాడులో మేము మా యొక్క ఓట్ షేర్ అదే నిలబెట్టుకున్నాము. ఓట్ షేర్ ఎక్కడ కూడా మాకు తగ్గలేదు. మాకంటూ ఒక ఓట్ షేర్ ఉన్నది. ఇప్పుడు గత 11-12 సంవత్సరాలుగా మోడీ పాలన చూసిన తర్వాత తమిళనాడులో కూడా ప్రజలు బీజేపీ పాలన తమిళనాడులో రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మమ్మల్ని గత 10-12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని కేంద్రంలో చూస్తున్నారు. కాబట్టి మా మా అవసరం విజయ్కి ఉంటుందని అనుకుంటున్నాను. బట్ స్టిల్ విజయ్ గారు మాతో పాటు వచ్చినా రాకుండా అన్నాడీఎంకేతో మా పొత్తు ఉంటుందని చెప్పేసి డిక్లేర్ అయింది. ఆ డిక్లేర్ అయినప్పటికీ సీట్ల విషయంలో ఇంకా నాకు తెలిసి డిస్కషన్స్ నడుస్తా ఉన్నాయి. ఈ సీట్ల విషయం అంతా కూడా ఒకసారి కొలిక్కి వచ్చిన తర్వాత అప్పుడు మా యొక్క స్ట్రాటజీ ఏంటి అనేది మా పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు. ఎవరెవరు ఈ ఎన్ని సీట్లు కొట్లాడాలా, ఎన్ని సీట్లు ఇద్దరం కలిసి పంచుకోవాలా, పోర్ట్ఫోలియోస్ ఒకవేళ గెలిచిన తర్వాత పోర్ట్ఫోలియోస్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది కూడా డిసైడ్ చేస్తారు. కానీ విజయ్ తో మాకు ఎటువంటి అవసరం లేదని అనిపిస్తా ఉంది. అవసరం ఉంటే మా అవసరం విజయ్కి అవసరం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎస్, ఇందాక అన్నారు మీరు, అంటే ప్రాంతీయ పార్టీకి అవసరం జాతీయ పార్టీలతోనే అన్నారు. కానీ అక్కడ వేరే తమిళనాడులో మనం అబ్జర్వ్ చేస్తే ద్రవిడ రాజకీయాలు చాలా బలంగా ఉంటాయి. వాళ్ళు భాషకి ఇస్తున్న వాల్యూ చాలా వరకు ఉంటుంది. మొదటి నుంచి కూడా కేంద్రం భాషా వ్యతిరేక రాజకీయాలు కూడా ఇవన్నీ కూడా వ్యతిరేకంగా కొంత అక్కడ అనేది కూడా వ్యతిరేకత ఉంది. రవికుమార్ గారు, మీరు ఎవరిని అడుగుతున్నట్టున్నారు, ఏదో అడుగుతున్నట్టున్నారు, మీ వాయిస్ ఏం రావట్లేదు. ఎస్ రవికుమార్ గారు, తమిళనాడులో మనం అబ్జర్వ్ చేస్తే ద్రవిడ రాజకీయాలు అనేవి కూడా చాలా వరకు బలంగా ఉంటాయి. ఇందాక మీరు మాట్లాడుతూ కూడా అన్నారు ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడు కూడా జాతీయ పార్టీల అవసరం ఉంటుంది, వాళ్ళకి వీళ్ళ అవసరం ఉండదు అన్నారు. కానీ తమిళనాడు రాష్ట్రానికి వచ్చేసి చాలా వరకు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ మొదటి నుంచి కూడా కేంద్రంతో కూడా భాష దీని మీద కూడా కొంతవరకు వ్యతిరేకత ఉంది, భాషా రాజకీయం పై కొంత వ్యతిరేకత ఉంది. బట్ ఎప్పటి నుంచో కూడా తమిళనాడులో ఎప్పటి నుంచో ఉండాలి అనే విధంగా కూడా బీజేపీ పార్టీ చూస్తుంది. సరే, వాయిస్ క్లియర్ గా లేదు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. కొత్త కథతో గుణశేఖర్, ఏడాదిలో చిరు 3 సినిమాలు, మహారాజా మూవీకి సీక్వెల్, బండ గణేష్ పాదయాత్ర, ఐమాక్స్ ఈ రోజు మధ్యాహ్నం 3:30 మీ iNews లో. దేశం కోసం 600 కిలోల బంగారం సమర్పించిన దర్భంగా రాణి, గర్భవతిని చేస్తే 13 లక్షలు నవాడా సైబర్ ముఠాల నయా స్కామ్, అణుబాంబుల దేశం పాకిస్తాన్లో ఆకలి కేకలు, ఓ పతనం కథ. ఇండెప్త్ రేపు ఉదయం 9:30 మీ iNews లో. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్తా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. డిఎండికి ఆచితూచి అడుగు, ఎవరితో జట్టు కట్టనుంది? అన్నా డిఎంకే ఆకర్షణీయ హామీలు, పురుషులకు వరాలు. సీఎం మార్పుపై కొనసాగుతున్న సస్పెన్స్, తేలేది అప్పుడేనా? ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై వివాదం, కంగనా రనౌత్ విమర్శలు. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణ. ఐ ఫోకస్ ఈ రోజు రాత్రి 9:30 మీ
ఇక తమిళనాడులో అసెంబ్లీ రాజకీయాలు పూర్తిగా కూడా హీరో విజయ్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. సినిమాలో స్టార్ పవర్ రాజకీయాలు అది ఓటుగా మారుతుందా లేదా అని మనం డిస్కస్ చేస్తున్నాం. రవికుమార్ గారు, ఇందాక మీరు అన్నారు ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు జాతీయ పార్టీల అవసరం ఉంటుంది అన్నారు. కానీ అక్కడ మనం తమిళనాడు రాష్ట్రానికి అబ్జర్వ్ చేస్తే కూడా తమిళనాడులో కూడా ద్రవిడ ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచి కూడా భాషా వ్యతిరేకత మీద కేంద్రం పైన కొంత విమర్శలు ఉన్నాయి. సో డెఫినెట్ గా కూడా అక్కడ ప్రాంతీయ పార్టీల అవసరం చాలా వరకు అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే మీరు అన్నా డిఎంకేతో అలయన్స్ లో ఉన్నారు, బట్ అమ్మ లేదు, ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉంది. కానీ వేరే పట్టణాలకు వస్తే యువతలో చూసుకున్న మామూలుగా యూత్లు అందరిలో కూడా విజయ్కే ఎక్కువ వరకు కూడా ఫాలోయింగ్ ఉన్న పరిస్థితి. అమ్మ, అయితే మీరు భాష గురించి చెప్పారు కాబట్టి ఒక విషయం నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇప్పుడు మనం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కాశీలో కాశీ తమిళ సమ్మేళనం అని చెప్పేసి ఒక కార్యక్రమం దాదాపు 5 రోజులు జరిగిందమ్మా. ఆ 5 రోజుల్లో ఎప్పటి నుంచి అంటే ఈ ద్రవిడ రాజకీయం అని చెప్పేసి ద్రవిడలు అనే ఒక నెరేటివ్ అయితే క్రియేట్ చేశారో వాటన్నిటిని కూడా పటాపంచలు చేసి ఆ నెరేటివ్ ఎటువంటిది ఈ దేశంలో ఎప్పుడూ లేదు, చరిత్రలో కూడా ఎప్పుడూ లేదని చెప్పేసి అది నిరూపించడానికి కాశీ తమిళ సమ్మేళనం ఒక మంచి ఉదాహరణ. ఈ కాశీ తమిళ సమ్మేళనము నరేంద్ర మోడీ గారు కూడా హాజరయ్యి ఆ కాశీ తమిళ సమ్మేళనంలో నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలుగా ఎట్లా మనం ఇద్దరం కలిసి ఉన్నాము ఏంటి అనేది మొత్తం కూడా డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు గత కొన్ని అంటే ఒక 4-5 దశాబ్దాలుగా అంటే స్వతంత్రానికి ముందు స్వతంత్రానికి తర్వాత ఈ ద్రవిడ అని చెప్పేసి భాష అని చెప్పేసి తమిళం అని చెప్పేసి ఇటువంటి రాజకీయాలు తెరపైకి తీసుకొచ్చి ఆ రాజకీయాలని ఆ భాష అనే ఒక రాజకీయాన్ని మంట పెట్టి దాంట్లో కాచుకొని ఈ పార్టీలన్నీ కూడా అధికారంలోకి వచ్చినాయి తప్ప తమిళ భాషతో మిగతా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలతో అవినాభావ సంబంధం ఉన్నది. ఆ సంబంధం ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నది అనేది ఇప్పటికే మనం 2-3 కార్యక్రమాల ద్వారా మనం నిరూపించుకున్నాం. ఒకటి. రెండోది, మీరు చెప్తున్నట్టుగా సినిమా స్టార్ ఎవరైనా వస్తున్నారు అంటే సినిమా స్టార్లు చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు, చాలా మంది ముఖ్యమంత్రులు అయినారు. వాళ్ళ పార్టీలు ఇప్పటికి కూడా కొన్ని పార్టీలు నడుస్తా ఉన్నాయి, ఆ పార్టీల వరసత నడుస్తూనే ఉన్నది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అనే ఒక జాతీయవాద పార్టీ, జాతీయవాదము అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ముందుకు పోతున్నది. ఆ సిద్ధాంతానికి తమిళనాడులో కూడా చాలా మంది దాదాపు అందరికి 100% ప్రజలందరూ కూడా జాతీయవాదులే, వాళ్ళేం సెపరేటిస్టులు కాదు, ఆ జాతీయవాదులే ఉన్నారు. కాబట్టి జాతీయవాదం అనే సిద్ధాంతాన్ని తీసుకొని పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కొన్ని సంవత్సరాలుగా అన్నా డిఎంకేతో టైఅప్ అయ్యి అధికారంలో రవికుమార్ గారు వచ్చిన ఇంటరప్షన్ అంటే ఓకే రైట్, మీరు చెప్తుంది జాతీయవాదం ఉండొచ్చు, కానీ తమిళనాడులో కూడా సినీ హీరోలకు ఇచ్చే వాల్యూ వాళ్ళకి చూసుకుంటే ఎక్కువగా గుడ్లు కడుతూ ఉంటుంటారు, వాళ్ళు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. మన పవన్ కళ్యాణ్ కూడా స్టార్ క్యాంపెయినర్ గా కూడా చాలా వరకు కూడా బీజేపీ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో చేసిన పరిస్థితి ఉంది. సో వేరే తమిళనాడు కూడా అదే విధంగా చూస్తుందంటూ కూడా ఉంది వార్తలు. ఉండొచ్చు, నేను కాదనట్లేదు. నేనేమంటానంటే అట్లా ఇప్పుడు అభిమానం అనేది ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. దాంట్లో అందరూ సక్సెస్ అవ్వలేదు కదమ్మా. చాలా ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకొని వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టుకొని ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ క్లోజ్ అయిపోయింది. సక్సెస్ అందరు అవుతారని చెప్పలేము. అంటే కొందరు సక్సెస్ అయినారు, ఎన్టీఆర్ గారు సక్సెస్ అయినారు, జయలలిత గారు తమిళనాడులో సక్సెస్ అయినారు. కాదట్లేదు, తమిళనాడులో ఎక్కువ ఈ యొక్క ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉంటుంది. అందులో సినిమా స్టార్ల పైన అభిమానం కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా పీక్ లో ఉంటుంది, కాదని అనట్లేదు. బట్ స్టిల్ ఎట్ ది సేమ్ టైం దేశం అనేది మొత్తంగా చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దేశం అనే ఒక భావన తమిళనాడులో కూడా ఉన్నది, తమిళనాడు ప్రజల్లో కూడా ఉన్నది. ఆ దేశం అనే ఒక భావనని, ఆ జాతీయవాద సిద్ధాంతంతో ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీని కూడా తమిళనాడులో ఆదరిస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. సరే, ఇప్పుడు విజయ్ విషయానికి వస్తే విజయ్ గారు తమిళనాడులో కీలకంగా మారింది నేను అట్లా అనుకోవట్లేదు. మరి మీకేమైనా అనిపిస్తుందేమో కానీ నేనైతే అట్లా అనుకోవట్లేదు, భాజపా కూడా అనుకోవట్లేదు. బట్ స్టిల్ మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు అనేది మా జాతీయ నాయకులు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారం భారతీయ జనతా పార్టీ శ్రేణులు తమిళనాడులో వాళ్ళందరూ కూడా పనిచేసుకుంటూ మొత్తానికి మంచి రాజకీయాలు, మంచి పరిపాలన, సుపరిపాలన, అవినీతి లేని రాజకీయము
తమిళనాడులో కూడా ఉండాలని చెప్పేసి కోరుకునే వాళ్ళలో మా పార్టీ కూడా ముందుంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మంచి సుపరిపాలన అందించడానికి, అవినీతి లేని పాలన అందించడానికి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి ఎటువంటి పార్టీలతో కలవాలనో అటువంటి పార్టీలతో భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తుంది. వీలైతే మాకు రావాల్సిన కొన్ని సీట్లు కూడా మేము వదులుకొని మంచి పార్టీలకు అవకాశం వచ్చే విధంగా తమిళనాడును కూడా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే విధంగా మేము నిర్ణయం తీసుకుంటాం. రైట్. తులసిరెడ్డి గారు, సో డిఎంకేతో సీట్ల షేరింగ్ ఒకవేళ కుదరకపోతే హీరో విజయ్ తో టీవీకే పార్టీతో జత కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎలక్షన్స్ లో కూడా మీరు ఏదైతే 2021లో మొత్తం 18 స్థానాల్లో కూడా కాంగ్రెస్ అక్కడ గెలిచింది. బట్ ఇప్పుడు ఏదైతే 18 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందో అక్కడ మొత్తానికి టీవీకే ప్రాబల్యం కూడా 8 స్థానాల్లో విజయ్కి, అంటే ఉన్న సర్వేలు బట్టి మనం ఆలోచిస్తే విజయ్కి ఎక్కువగా కూడా మొగ్గు చూపుతున్నట్టుగా ఉంది. నా అభిప్రాయం ప్రకారంగా 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు 2026 తమిళనాడులో పునరావృతమవుతాయని చెప్పేసి నా అభిప్రాయం. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, ఆ రోజు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది, టీడీపీ ప్రధాన ప్రతిపక్షం. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి గారి పార్టీ ఒక ప్రముఖమైన పార్టీగా ఆ ఎన్నికల్లో ఫైనల్గా వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే విధంగా ఈసారి కూడా తమిళనాడులో డిఎంకే, ఏడిఎంకే, టీవీకే, దాంట్లో వచ్చేసి బీజేపీ అక్కడ పార్ట్నరు, కాంగ్రెస్ ఇక్కడ పార్ట్నరు ఉన్నట్టు ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా నా అభిప్రాయం వచ్చేసి డెఫినెట్గా ఆ రోజు చిరంజీవికి ఎలాంటి చరిష్మా ఉందో ఈయనకు విజయన్కు ఆ చరిష్మా ఉంది. చిరంజీవికి 18 సీట్లు వచ్చాయి, వీళ్ళకు కొన్ని సీట్లు వస్తాయి. కానీ ఫైనల్గా వచ్చేసి డిఎంకే అధికారానికి వస్తుందని నా అభిప్రాయం. ఆ డిఎంకే వచ్చేసి కాంగ్రెస్ కలిసే ఉంటాయని నా అభిప్రాయం. ఎన్ని ఒకవేళ జరిగినా కానీ డిఎంకే కాంగ్రెస్ ఆఖరికి అడ్జస్ట్మెంట్ అవుతాయి. డిఎంకే కాంగ్రెస్ కూటమి అది ఓవరాల్గా డిఎంకే విజయం కిందనే భావించాల్సి వస్తుంది ఒకవేళ కూటమి ఉన్నప్పటికీ. కాబట్టి ఇది ఖచ్చితంగా జరగబోతుంది. 2009 ఆంధ్రప్రదేశ్, 2026 తమిళనాడులో పునరావృతం అవుతుంది. విజయానికి సీట్లు వస్తాయి, కానీ అది వచ్చేసి అడ్వాంటేజ్ వచ్చేసి అధికార పార్టీ డిఎంకే కాంగ్రెస్ కూటమికి, డిఎంకేకి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి మనము టోటల్గా విజయం తీసేయలేము, కానీ డెఫినెట్గా సీట్లు వస్తాయి, ఓట్లు ఉంటాయి. కానీ దానివల్ల వచ్చేసి డిఎంకేకి మేలు జరుగుతుంది, మళ్ళా స్థాయిలో వచ్చేసి ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. కాంగ్రెస్ వరకు కొంత దీనివల్ల విజయన్ మీద మంచి అభిప్రాయం ఉంది. అటు రాహుల్ గాంధీకి మంచి అభిప్రాయం ఉంది విజయన్ మీద, విజయన్కు రాహుల్ గాంధీ మీద మంచి అభిప్రాయం ఉంది. తర్వాత విజయన్ వచ్చేసి మాది బీజేపీతో సైద్ధాంతిక శత్రువు అని చెప్తున్నాడు. అదే కాంగ్రెస్ వచ్చేసి సైద్ధాంతిక మిత్రుడని ఓపెన్ గా చెప్తున్నాడు. విజయన్ రెడీగా ఉన్నాడు, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి విజయన్ రెడీగా ఉన్నాడు. కానీ కాంగ్రెస్కి వచ్చేసి డిఎంకేనా విజయన్ అన్నప్పుడు జాతీయ కోణంతో అన్ని ఆలోచించినప్పుడు బహుశా డిఎంకేతోనే కొన్ని సీట్ల కాడ కొన్ని బేరసారాలు చేసి పోతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇక్కడ బీజేపీకి సంబంధించి బీజేపీ రెడీగా ఉంది విజయన్ కోసం, కానీ ఇక్కడ సమస్యల్లో విజయన్ రెడీగా లేడు ఇప్పటి వరకు. ఇంకా మీరు చెప్పినట్లు ఈ యొక్క సినిమా వ్యవహారము, తర్వాత కరూరు తొక్కిసలాటలో ఆ కేసు వ్యవహారము, మరి ఆ ఎండింగ్ పూర్తిగా ప్రభావితం చెప్పలేం. కానీ ఆయన సింపుల్ గా కొట్టేశాడు, సైద్ధాంతిక పోరాటం బీజేపీతో, రాజకీయ పోరాటము డిఎంకేతో. కాబట్టి డిఎంకేతో పొత్తు ఉండదు, బీజేపీతో పొత్తు ఉండదు. ఇంకా బీజేపీతో పొత్తు లేనప్పుడు ఏఐడిఎంకే కూడా ఆయన సుముఖంగా లేడు, పళనిస్వామి కూడా సుముఖంగా లేడు. కాబట్టి రేపు ఎలక్షన్ లో ఒకటి నాయకత్వ పటిమ, రెండవది సంస్థాగత నిర్మాణము, ఇంకా మూడవది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పనిచేస్తాయి. నాయకత్వ పటిమలో ప్రస్తుతానికి వచ్చేసి డిఎంకేకు పటిష్టమైన నాయకత్వ పటిమ స్టాలిన్ రూపంలో ఉంది, టీవీకే పార్టీకి విజయన్ రూపంలో పటిష్టమైన నాయకత్వం ఉంది. ఆ స్థాయి నాయకత్వం వచ్చేసి ఏఐడిఎంకే కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లేదు నాయకత్వం వరకు. సంస్థాగత నిర్మాణం వరకు తీసుకున్నా కానీ డిఎంకే నంబర్ 1 ప్లేస్లో వస్తుంది, నంబర్ 2లో వచ్చేసి ఏడిఎంకే వస్తుంది. సంస్థాగత నిర్మాణము విజన్ పార్టీకి టీవీకే ఆల్మోస్ట్ నీళ్ళు అనుకోవచ్చు. కాబట్టి ఎన్నికలు అది పనిచేస్తుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవి అనేక కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు. సరే మిగతా కొన్ని మననే పళనిస్వామి ఏదో కొన్ని కుటుంబ దీపము, అమ్మ ఇళ్ళము, అమ్మ ద్విచక్ర వాహన పథకం అనేది పెట్టినాడు. కానీ ఇవన్నీ రాబోయే ఎన్నికల్లో అవి పెద్ద ప్రభావితం చేస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ అనుభవిస్తా ఉన్నారు సంక్షేమ పథకాలు. కాబట్టి అవి ఒకటి యాడ్ చేసినా గానీ దాన్ని ప్రజలు వచ్చేసి దాన్ని సీరియస్ గా తీసుకుని ఓట్ వేస్తారనుకోవడం లేదు. ఆ పక్కన ఈ పక్క కానీ ఇక్కడ పటిష్టంగా ఓవరాల్ గా ఒక సైద్ధాంతిక పోరాటము,
రెండవది సంస్థాగత నిర్మాణము, మూడవది నాయకత్వ పటిమ. ఈ 3 నాటి మీద ఆధారపడి ఉన్నప్పుడు కొంత డిఎంకేకు నాయకత్వ పటిమ అధికారంలో ఉంది కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత సంస్థాగత నిర్మాణం కూడా అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఆ కోణంలో కాంగ్రెస్ కూడా ఫైనల్ గా వచ్చేసి డిఎంకేతో పొత్తు పెట్టుకుంటుంది. ఆల్రెడీ ఉన్నదాన్ని కొనసాగిస్తుంది, Okay. కొత్తగా పెట్టుకునేదేం కాదు అని అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి తులసిరెడ్డి గారు, రవికుమార్ గారు. సో చూడాలి విజయ ప్రభావం అనేది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తిగా కూడా మార్చేయగల శక్తిగా కూడా టీవీకే పార్టీ ఉండబోతుందా అనేది కూడా మరికొద్ది నెలల్లో కూడా తెలియబోతుంది. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.